తాజా అంశం చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఎస్ఐఆర్, 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎన్డీఏ నేతల సమావేశం అజెండా ఏంటి? కృష్ణ, ఎన్డీఏ నేతల సమావేశం ఎజెండా ఏంటి? సుజాత, కొద్దిసేపటి క్రితమే ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కూడిన ఎన్డీఏ సమావేశం అనేది ప్రారంభమైంది. ప్రధానిగా నరేంద్ర మోడీ దేశంలో బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల మీద ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపకల్పనపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా 45 రోజుల పాటు ప్రజల్లో ఉండేలాగా ఇంటింటి ప్రచారం చేపట్టే కార్యక్రమాన్ని కూటమి నేతలు కలిసి కార్యాచరణ రూపొందించుకోనున్నారు. ప్రతి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జి అటు ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ 6 పథకాల అమలు కానీ ఇతరత్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ఎజెండాగా ఏం చేయాలి అన్న దాని మీద ప్రధానంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఒక కీలక చర్చ 3 పార్టీల అధినేతల మధ్య జరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఈ నెల 8వ తేదీతో నామినేషన్ల గడువు కడ ముగినింది. ఇప్పుడు వరకు ఒక నామినేషన్ కూడా ఇంతవరకు దాఖలు కాలేదు. అయితే ఇది స్థానికంగా ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి ఈ ఎంపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నందున 4 స్థానాలు కూడా కూటమి పార్టీకి దక్కనున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేనందున ఈ 4 సీట్లలో ఒక సీట్ అనేది జనసేనకు కేటాయించినట్లుగా తెలుస్తోంది. దీని నుంచి జనసేన కూడా తమ పార్టీ నుంచి కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. ఇక మిగిలిన 3 స్థానాలు కూడా టీడీపీనే తీసుకోవాలని చెప్పి భావిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఏదైతే అటు విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య అలాగే కొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినప్పుడు గత 2 ఏళ్లలో ఖాళీ అయిన స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే బీజేపీకి 2 స్థానాలను కేటాయించడం కూడా జరిగింది. అందులో ఆర్ కృష్ణయ్యకి తిరిగి కొనసాగింపు బీజేపీ తరఫున ఇవ్వడంతో పాటు ఇటు పాకా సత్యనారాయణకి కూడా బీజేపీకి ఒక రాజ్యసభ స్థానాన్ని ఇటీవలే కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఇచ్చారు. అందుకని ఇప్పుడు వచ్చే 4 రాజ్యసభ స్థానాలు కూడా తామే ఉంచుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇందులో ఒకటి జనసేన కేటాయించుకో మిగిలిన 3 స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం. సామాజిక అలాగే ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధినేత దీనిపై తుది కసరత్తు చేసే అవకాశం ఉంది. ఈ రాత్రికే అటు జనసేన నుంచి కానీ లేకపోతే కూటమి పార్టీల నుంచి కూడా 4 అభ్యర్థులు ప్రకటిస్తారా లేదా 8వ తారీఖు చివరి తేదీ కాబట్టి అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారా అన్నది కూడా వేచి చూడాలి. కాకపోతే అటు టీడీపీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. ఆశల పల్లకలో ఉన్న వారంతా కూడా చివరి నిమిషాల్లో కూడా గట్టి ప్రయత్నాలు చేసుకునేందుకు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
దీని మీద కూడా చర్చించి నేతలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రకటన ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే అటు ప్రధానిగా నరేంద్ర మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ రాష్ట్రంలో కూటమి పార్టీల తరఫున కానీ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేపట్టే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించుకోవటం, అలాగే 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా సమన్వయం, 3 పార్టీల మీద సమన్వయం కూడా ప్రధాన అంశంగా ఈ సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా అటు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే రాష్ట్రంలో ఈ ఓటర్ల సవరణకు సంబంధించి సర్ విధానం తీసుకొస్తుందో దానికి సంబంధించి కూడా ఏ విధంగా 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలి, ఓట్లు కూటమి సానుభూతి పరిలో ఓట్లు తొలగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇందుకు అనుగుణంగా స్థానిక నేతలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి అంటే అంశాల మీద కూడా ప్రధానంగా నేతలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు కృష్ణ.